సాక్షాక్షమాం కరుణయ కమలామివాన్య గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠిలో వేయించేసినటువంటి భగవత్ బంధువులందరికీ కూడా స్వరూపంగా దాసోహం తెలియజేస్తూ వర్ధం ధనుర్మాస వర్ధం మనం ఈ రోజున 27వ రోజున అడుగు పెట్టాం. ఈరోజు కొన్ని విశేషాలు మనం సేవిస్తాం. దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కుర్చీలో కూర్చోండి. ఇక మన ప్రవచనం జరిగేది 2 రోజులు. ఈరోజు శ్రద్ధ వహించకుండా మళ్ళీ కుర్చీల చప్పుళ్ళు మాటల చప్పుళ్ళు వీటి ఎట్లా ఉంటుందంటే క్రికెట్లో 99 కొట్టి ఒక్కరి దగ్గర అవుట్ అయిపోయినట్టు ఉంటుంది. రైట్, మన యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి అవసరాలు ఇది. నిలబడ్డ వాళ్ళంతా కూర్చోండి కుర్చీల్లో, మాట్లాడుకునే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ అంతరాయం కలిగించకూడదు అని ప్రార్థిస్తూ మీ అందరినీ మీ ఆజ్ఞ తీసుకొని ఈరోజు మనం పెట్టుకోవాలి. కూడారై ఉత్సవం ఎలా చేశారు? మంచి మాట. ఆచార్య శ్రీహస్తేన ధారయిష్యే. ఆచార్య పదం నిన్నటి రోజున 26వ పాఠం, ఈ రోజున 27వ పాఠం. నిన్నటి పాఠంలో కొన్ని విశేషాలు మనం సేవించి ఈ రోజు పాఠంలో కనిపెడతాం. మన స్వరూపాన్ని నిష్కర్షించి చెప్పేది జ్ఞాని అయిన వాడు లేదా మనిషిగా పుట్టినవాడు ఏది కోరుకోవాలి, ఏది కోరుకోవడం ద్వారా మళ్ళీ మళ్ళీ ఒక జన్మ తీసుకొని కష్టాలు అనుభవించకుండా ఉండే ఒక స్థితి వస్తుంది అనే విషయాన్ని గోదాదేవి చాలా అద్భుతంగా ఆవిష్కరించింది తిరుపావి ప్రబంధంలో. సాధారణంగా చెప్పేయచ్చు, ఆచార సమాచారం జరగాలి, మంత్రం తీసుకోవాలి, మంత్రార్థం కూడా తెలుసుకోవాలి. ఇలా చెప్తే ఎవరు ఉంటారు? శాస్త్రీయమైన పద్ధతిలో వేదము, ఇతిహాసం, పురాణం మనకి ఏ విషయాలు చెప్పాయో వాటన్నిటినీ అద్భుతంగా తాను శ్రీవల్లి పుత్తూరులో ఉండి తాను ఒక బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా గోపికగా భావించి తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ గోపికల్లాగా భావించి తాను ఉన్న శ్రీవల్లి పుత్తూరునే బృందావనంగా భావించి అక్కడ ఉన్నటువంటి ఆ వటభద్రసాయి దేవాలయాన్ని నందగోపుడి భవనంగా భావించి అక్కడున్న వటభద్రసాయి పెరుమాళాన్ని శ్రీకృష్ణునిగా భావించి తాను పరమాత్మను పొందిన విధానాన్ని మనకు ఆవిష్కరింపజేసింది. ఏదైనా ఒక విషయాన్ని మనం నమ్మాలి అంటే ప్రూఫ్ ఉండాలి. ఇంతకుముందు దీని ద్వారా రాబడ్డే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కనబడుతుంది. గోపికలు వ్రతం చేశారు, కృష్ణుని పొందారు. శ్రీ ఆండాళ్ గోపికలని అనుకరించింది, చాలా గొప్ప స్థానాన్ని పొందాడు. మనము గోపికల్లాగా ఆచరించను లేము, ఆండాళ్ లాగా అనుకరించను లేము కదండి. ఆండాళ్ళు ఎంత గొప్ప భావన ప్రదర్శన, అచ్చం గోపికల లాంటి కట్టు బొట్టు ఇవన్నీ కూడా మనం సరిగా ఫోటోకే పోజ్ ఇవ్వలేము కదా, ఫోటోకే పోజ్ ఇవ్వలేము. అసలు ఎట్లా నిలబడాలి? ఎప్పుడైనా రాముడు వాళ్ళ విగ్రహాన్ని మీరు దగ్గర నుంచి పరిశీలించి చూస్తే త్రిభంగి అంటారు కదా, అది నడుము దగ్గర ఉంది, కాలు దగ్గర కొంచెం ఇలా అలా నిలబడాలి. ఫోటోకి కూడా అలాగే పోజ్ ఇవ్వాలి. ఇప్పుడు ట్రై చేయండి, నడుము పట్టుకుందంటే మళ్ళీ నిలబడతారు. చాలా త్రిభంగిగా నిలబడాలి. అదొక స్టైల్, ద వే ఆఫ్ స్టాండింగ్. సో మన ఫోటోలు ఎట్లా వస్తాయంటే ఆవలిస్తున్నప్పుడు ఫోటోలు, అడుగుస్తున్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. మనం ఏం చేయలేం. గోదావరి ఏం చేసింది, గోపిక లాంటి కట్టుబడి అచ్చు ఇంకా తీయరాదు పెట్టరాదు అన్నట్టుగా వాళ్ళ దగ్గర వచ్చే వాసన కూడా తన శరీరం నుంచి వచ్చేదన్నమాట. అంతగా ఎందుకు వచ్చింది అంటే భావన ప్రదర్శన అంట, అంత గొప్పగా అనుకరించింది గోపికలు. నిన్నటి భాషణంలో మాయ మణివಣ್ಣలో కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, ఏదో మీరు కావాలని వచ్చారే వదనమాగ్రి, ఏం కావాలి? ఎవరు మాట్లాడేది ఇక్కడ? స్వామి
మాట్లాడద్దు ఇక్కడ, బయటికి వెళ్ళి మాట్లాడండి. మీరు ఏదో వద్దాం అన్నారు కదా, ఏమి కావాలి మీకు సామాగ్రి అని. అవునాయా, మాకు గుర్తుంది, మేము ఎందుకు వచ్చామో, మాకు ఏం కావాలో చెప్తాం నేను. శంఖం ఉంటే శంఖం, తెల్లటి శంఖం కావాలి. చాలా ఉన్నాయి, ఇలా ఇచ్చేయండి. పాల వంటి తెలుపున శంఖం చాలా ఉన్నాయి. పాంచజన్యం కూడా, మీ దగ్గర ఉన్నటువంటి పాంచజన్యం లాంటి శంఖం కావాలి. అది ఎక్కడ ఉంటుంది, అది అన్ని ఎక్కడ ఉంటాయి, ఒకటే కదా ఉంటాయి నా దగ్గర పాంచజన్యం. ఓకే. సో ఆ తర్వాత పర అనే వాయిద్యం మధ్యలో చాలా విశాలంగా ఉంటుంది, ఈ ప్రాంతంలో పెట్టుకొని వాయిస్తూ ఉంటారు. అంటే ఇది నమ పదానికి సూచికం. శంఖం అనేది ప్రణవానికి సూచికం. అంటే ఓంకారం, జీవుడు చెందినవాడు అనే అర్థం ఓంకారం అంటే అర్థం. ఇకపోతే మధ్యలో వాయించేది అదేంటి నమపదం. ఆ తర్వాత మంగళాశాసన పరుడు, నారాయణ పదం అనేది అంతవరకు తదీయ సంబంధం వరకు వర్తిస్తుంది కాబట్టి అక్కడ నారాయణ పదం చెప్పినట్టు అయింది. ఆ తర్వాత అన్ని కూడా చతుర్థి విభక్తి, ఆయా నారాయణుడి కొరకే ఇవన్నీ కావాలి అని ఆ శంఖాలు, ఆ డమరుకాలు, ఆ తర్వాత మంగళ దీపం కావాలన్నారు. ఎవరా మంగళ దీపం? సాక్షాత్ మహాలక్ష్మి. అలాగే పల్లాళ్ళు పాడేవాళ్ళు కావాలి అన్నారు, నమ్మాళ్ళు వారు అడిగారు. అలాగే ధ్వజం కావాలన్నారు, ఎవరు ధ్వజం? సాక్షాత్ గరుత్మంతుడు. బ్రహ్మోత్సవం జరిగేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు చూసారా, మరి దాని మీద ఎవరు బొమ్మ వేస్తారు? గరుత్మంతుడు బొమ్మ వేస్తారు. ఆ తర్వాత మేల్కట్టు చాందిని కావాలన్నారు, ఏమిటా చాందిని? ఆదిశేషుడు. అంటే ఎట్లా అనుభవిస్తున్నా మళ్ళీ మనకు అహంకారం మమకారం రాకుండా అక్కడే అడ్డుకట్ట వేయాలి అని. ఇంకా అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం అంతా కూడా ఇందులో చెప్పబడింది. సరే, ఇవన్నీ ఓకే అన్నాడు. ఆ తర్వాత పరమాత్మ చూసుకుంటే చాలా తెలివిగల వాళ్ళు అన్నారు, అన్నీ ఓడించేశారే, ఇవన్నీ అడిగారు మీరు, ఇంకా నా దగ్గరే ఉన్నాయి కదా. ఇంకా నా దగ్గరే ఉన్నాయి. మహాలక్ష్మిని అడిగారు, ఆదిశేషుని అడిగారు, గరుత్మంతుని అడిగారు. కాస్త ఏదైనా బజార్కి వెళ్దామని స్కూటర్ తీద్దామంటే బండి లేదు. ఎవరా బండి? గరుత్మంతుడు. ఆయన అడిగేశారు. లక్ష్మి తనలో పుస్తకం కాస్త కాఫీ పెట్టు అంటే మహాలక్ష్మి లేదు, ఆమెను అడిగేశారు కదా. ఆదిశేషుడు కదా కూర్చున్న ఆసనం, ఆదిశేషుడు లేదు కదా. ఆదిశేషుడు సకల కైంకర్యాలు చేసేవాడు. పరమాత్మ కూర్చోవాలంటే ఆసనం అవుతాడు, పడుకోవాలంటే పరుగైపోతాడు, నడిస్తే చెప్పులు అవుతాడు, గొడుగు అవుతాడు, అన్నీ ఆయనే. అన్ని మీరు అడిగేశారే, చాలా విచిత్రంగా ఉంది, మీరు సామాన్యమైన వాళ్ళు గారు, నన్నే ఓడించారు మీరు అంటాడు కృష్ణుడు. 27వ పాసు యొక్క అవతారిక. అప్పుడు ఆండాలంటుంది, స్వామి నేను ఎలా ఓడిస్తాను నువ్వు చెప్పొక మాట. అయినా నువ్వు ఎవరిని ఓడిస్తావు, మేము ఎవరిని ఓడిస్తావు? నీతోని కూడను అనే వాళ్ళని నువ్వు వశీకరణం చేసుకుంటావు, అంతేగాని ఆశ్రితులు నిన్నే కోరి వచ్చిన వాళ్ళకి నువ్వు వశీకరణ అవుతావు కదా, నువ్వు వాళ్ళని చెప్పినట్లు వింటావు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి అదేం కాదు అని కూడారై పెళ్ళుంచి గోవిందా అని ఈ పాసులో ఏం చెప్తుంది అమ్మవారు, ఒకసారి మనం సేవిద్దాం ఈ పాసురాన్ని. కూడారై వెల్లుంచి గోవిందా உந்தன்னை பாடி மறைகொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னனைய பல்கலனும் யாம் அணிவோம் ஆடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு உடனை பெய்து உணங்கை வழிவாரா கூடியிருந்து குளிர்ந்தேரோ ரெம்பாவாய் వెల్లుం శ్రీ గోవిందా. తనను కూడని వారిని జయించేటువంటి కళ్యాణ గుణములు గల ఓ స్వామి, ఓ గోవింద. ఇంతవరకు ఎక్కడైనా ఏ భాషలో గోవింద పదం వాడారండి? ఎక్కడ వాడలేదు, ఫస్ట్ టైం వాడుతున్నారు. అయితే గోవింద పదాన్ని ఒక్కసారి చెప్పండి, 3 సార్లు చెప్పాలి. అందుకని ఇక్కడికి 3 సార్లు వస్తుంది అనమాట. సంకల్పం చెప్తాం కదా, శ్రీ గోవింద గోవింద గోవింద,
శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అత్య బ్రహ్మణ అది 3 సార్లు చెప్పారు. మొదటి స్టార్ట్ అయింది. ఇంతకుముందు చోట్ల మామాయన్ మాధవన్ వైగుండం ఎన్నెన్నో నామం పలవం నవినెలోరెంబావాయ్. రామాయణ మాధవన్ వైగుండం ఇలాంటి పేర్లన్నీ పరమాత్మ కీర్తించారు. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు గోవిందా అని పిలుస్తారు. స్వామి నీతోని కూడదు అనే వాళ్ళని కూడా జయించేటటువంటి కళ్యాణ మనోగలకు గోవిందా ఉందమ్మే నిన్ను పాడి నిన్ను కీర్తించి పరేగొండు మాకు కావాల్సినటువంటి ఆ వాద్యాన్ని తీసుకొని మేము పొందేటువంటి సమ్మానము నాడు లోకమంతా పొగడు పరిశీనాలు ప్రశంసింపే రీతిలో అంటే లోకమంతా పొగడే రీతిలో చూడగానే మా చేతికి కంకణాలు కావాలి, తోల్వలయే భుజకీర్తులు కావాలి, తోడే కర్ణాభరాలు కావాలి, దిద్దులు కావాలి, చెవిప్పూయే అంటే కన్నపూలు కావాలి, పాడగమే పాద ఆభరణాలు కావాలి. దూకుడు ఎన్ననయ అని పేర్కొండు అలహలను అనేక విధమైనటువంటి ఆభరణాలు మేము అని ఓం ధరింతుముగాక ఆడ ఇడుకోం అలాగే వస్త్రాలను కూడా ధరింతుముగాక. అతని పిన్నే దాని తర్వాత పాలు పాలు అన్నము మూడనై పేరు మునుగునట్లుగా పాలు అన్నము మునుగునట్లుగా నెయ్యి పోసి గుణంగై మోచేతి నుండి వడివార కారుతున్నట్లుగా కూడినిండు నీతో కలిసి కుడినిండు పేరు రెంబావాయ్ సుఖంగా ఆరగింపుము కాక. చాలా ముఖ్యమైన పాత్రం, మన స్వరూపాన్ని తెలియజేసే పాత్రం. ఇంతకాలం మనం తిరుపతి విన్న తర్వాత ఏం అర్థం చేసుకోవాలో తెలిసినట్టు బ్రహ్మావసరం అద్భుతమైన పాత్రం. ఏమన్నా కృష్ణ పరమాత్మ చాలా చాకచక్యంగా నా దగ్గర ఉన్నవాడిని లాగేస్తున్నారు మీరు అంటే దాని అర్థం మీరు నన్నే కోరుతున్నారు, బాగుందరా మరే ఓడించారు నన్ను అంటారు. స్వామి నేనే ఓడించింది మిమ్మల్ని, మీరు అందరినీ ఓడించేవారు. కూడారే నీతో కూడము అనే వాళ్ళని ఓడించేవాడు పరమాత్మ. ఎంతమంది ఉంటారు పరమాత్మని సేవించేవాళ్ళు? ఏ రకాలుగా ఉంటారు? ఒకరేమో పరమాత్మకు అనుకూలై ఉంటారు, అంటే ఆయన ఇష్టపడతారు. దేనివల్ల? ఆయన కళ్యాణ గుణాలు చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది విముఖులు ఉంటారు, రావణాసురుడు లాంటి వాళ్ళు. నేను ఎట్టి పరిస్థితుల్లో తల వంచను, ఒకవేళ రాముడు బాణం వేస్తే నా శరీరం రెండుగా విడిపోయినా సరే నేను ఇట్లాగే పడతాను తప్ప ఇట్లా పడను అన్నాడు. ఎందుకు? అహంకారం. ఇట్లా పడ్డాడు అనుకోండి ఈ తలపై రాముడు పాదాలు తాగుతుంది. అహంకారం. నేను కూడా పాదాలు తాగుతున్నావా? ఒకవేళ శరీరం 2 భాగాలు అయినా సరే ఇట్లా పడతాను కదా, అంత అహంకారం. అలాంటి వాళ్ళని నీ బాణపు దెబ్బలతోని వాళ్ళని ఓడించి వశం చేస్తున్నటువంటి ఓ స్వామి కూడారై వెల్లుం సి గోవింద కళ్యాణములు కలిగినటువంటి ఓ స్వామి అందరినీ పాడి పరేగొట్టు. సరే ఇలా కీర్తిస్తున్నారు, అసలు ఏం కావాలి? స్వామి మిమ్మల్ని కీర్తించి నాకు కావాల్సినటువంటి పరై అనే వాయిద్యాన్ని పొంది నీతో సన్మానింపబడాలి, లోకులంతా కీర్తించేలాగా. అంత ముందు వరకేమో స్వామి నిన్నే కోరొచ్చాం, నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాం, పరమాత్మ ఉపాయము పరమాత్మ ఉపేయం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సన్మానం కోరుతున్నారేంటి? మీరు సన్మానవాసం తెచ్చారా అన్నాడు కృష్ణుడు. అది కాదయ్యా, నేను చెప్తాను. ఇలా గోపికలు వ్రతం చేసి కృష్ణుడిని పొందారు అని లోకమంతా తెలియాలా వద్దా? లోకమంతా తెలిసి సంతోషించేలాగా మాకు నువ్వు ఏదైనా ఇయ్యాలి, సన్మానించాలి. ఇలా ఎక్కడైనా ఉందా? ఉంది. శ్రీరామాయణంలో పతి సమ్మానిత సీత అంటాడు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం బయలుదేరుతున్నారు. మరి పట్టాభిషేకం కోసం బయలుదేరేటప్పుడు సాదాసీదాగా వెళ్తారండి. 8 రకాల జ్యువెలరీ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి జ్యువెలరీ? ఇక్ష్వాకు, మాంధాత, రఘువంశం వీళ్ళందరూ వాడిన కిరీటాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అలంకరించి రాముడు సాగనంపుతుంది సీతాదేవి. మరి అంతఃపురం దాటి రాముడు సీతాదేవి దూరం వచ్చింది. వచ్చి ఇంకా అలంకరిస్తూ చూస్తూ అలా కక్ష పెడుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా చాలు సీత వెళ్ళు లోపలికి అన్నాడు రాముడు. ఇంకా అలాగే వస్తుంటే ఒక హారం తీసి సీతాదేవి మెళ్ళో వేసి తన పాదాన్ని పట్టుకొని ఇంకా చాలు అన్నాడు. ఇది అపచారం. భర్త భార్య కాళ్ళు పట్టుకుంటే ఆయుష్యంగా ఉంది, అలా పట్టుకోవచ్చునా? భార్య కదా పట్టుకోవాలి భర్త కాళ్ళు, అది విధి, అది ఓకే. కానీ ప్రణయంలో అవుట్ ఆఫ్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ భర్త కూడా భార్య కాళ్ళు పట్టుకోవచ్చు. అది ప్రణయంలో అది ఆమోదింపదగినది. అదేంటి? సీత నా మీద నీకున్న ప్రేమ చాలు, ఇది నువ్వు లోపలికి వెళ్ళిపో అని ఎంత చెప్పినా ఆగట్లేదు.
అప్పుడు ఒక హారం తీసి మెళ్ళో వేసి పాదాన్ని ముట్టుకొని ఇంకా చాలు అన్నాడు. అప్పుడు వాల్మీకి మహర్షి పతి సన్మానిత సీత, అబ్బా భర్త చేత సన్మానింపబడిన సీత, ఎంత గొప్ప విషయం అండి. భర్త చేత సన్మానింపబడడం అంటే భార్యకి అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది కదా, చాలా గొప్పది. ఇంకొక సన్మానం ఎవరు జరిగింది, హనుమంతుడికి జరిగింది కదా. పట్టాభిషేకం అయిపోయింది, అట్టాసంగా ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత ఇంద్రుడు పంపిన ఒక హారం, ఇంద్రుడు సో బిజీ కొరియర్ చేశాడు ఆ హారం. సో చూడండి ఇప్పుడు ఆ హారం ఇవ్వాలి, పట్టుకుంది సీతాదేవి. నలుగురు అడిగింది అనుకోండి, ఇంద్రుడు పంపించిన హారం నాకు ఉండాలి కదా, నువ్వు అలా ఎట్లా ఇస్తావు అని రాముడు అంటే, అందరి ముందు బాగున్నాడు అన్నాడు. ప్రేక్షిత జ్ఞాస్తు కోసరహ అంటారు వాల్మీకి మహర్షి. కంటి చూపుతోనే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం కూడా కొంతమంది ఇంటికి వస్తా ఉంటుంది, ఇంటికి రాగానే రండి రండి కదా సార్ టిఫిన్ చేస్తారు అనగానే అంటే ఆమె చూసుకుంటారు, టిఫిన్ ఎందుకు, కాఫీ చాలే కాఫీ సరే కాస్త మంచినీళ్ళు తాగండి, టిఫిన్ దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి మంచినీళ్ళు అక్కడ వచ్చింది చాలా అందుకంటే దిగట్లేదు, అది ఓకే. కాబట్టి మనం అంటే ఎట్లుంటాయంటే మనం తిట్టుకునేది మన మొహం కాబట్టి వచ్చేవాడు తెలిసిపోతుంది, మా చాలే వెళ్ళి వస్తాను, వాడు ఏం దాకుండా వెళ్ళిపోతాడు, వాడు మనలా కాదు, వాళ్ళు ఉత్తమ దంపతులు కదండి, ప్రేక్షిత చేసుకుంటారా. అలా హారం పట్టుకుంది, రాముడు గమనించాడు సీతాదేవి మనసులో ఏముందో. అదే శుభగే యశ దుష్టాసి భామిని, సీతాదేవి మంగళప్రదురాల, నువ్వు నీ మనసుకు ఇష్టమైన వారికి ఇవ్వు అన్నాడు. అది పైన వచ్చే అర్థం. మంగళప్రదురాల అంటే అర్థం ఏంటి, ఓ సుమంగళి అని అర్థం కదా. నీ యొక్క వార్త నాకు చెప్పి నన్ను బతికించిన వాడు, నా యొక్క వార్త నీకు చెప్పి నిన్ను బతికించిన వాడు ఎవరో, అలా ఉంటేనే సుమంగళి ఏదామే శుభగే, అలాంటి వాడికి ఇవ్వు. ఎవరండి ఆయన కదా. 100 యోజనముల సముద్రాన్ని దాటి రాముడి వారికి ఇంకొక 2 నెలల్లో, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా 10 నెలలు అయిపోయింది, రాముడు రావడం లేదు, నేను నా చుట్టూ ముడి వేసుకుని ఊరి వేసుకుని చనిపోతాను అనుకున్న సమయంలో హనుమ వచ్చి రాజా దశరథో నామ రఘుకుంజర వాజిమాన్ అంటూ మెల్లగా దశరథ చక్రవర్తి రామచంద్ర వృత్తాంతం చెప్పి బతికించాడా. తర్వాత సీతాదేవి వృత్తాంతం రాముడికి చెప్పాడా, ప్రాణం నిలిపాడా, ఎవరి వల్ల ఈమె సుమంగళిగా ఉంది, శుభగే అంటారు. వెంటనే హనుమకి ఆలోచించింది, ఎంత గొప్ప సన్మానం. దట్ ఈస్ కాల్డ్ కైంకర్య సామ్రాజ్య పట్టాభిషేకం కదా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. రాముడి కదా, హనుమ వైకుంఠం కూడా, నీకు వైకుంఠం ఇస్తానంటే వైకుంఠమా రామా అక్కడ ఎలా ఉంటావు, అయ్యో శ్రీదేవి భూదేవి నీలాదేవి అట్టహాసంగా ఆదుకుంటున్నా ఇలా కూర్చొని సవ్యం పాదం ప్రసారి చేతిలో కోదండం, అక్కడ సారగం అంటారయ్యా, అక్కడ సారగం ఇదే కోదండం. ఓ కోదండం ఉండదా, మరి సీత లక్ష్మీ అయినా సీత లక్ష్మి ఉంటుంది, ఓ సీతాదేవి ఉండదా, అది అక్కర్లేదు, అయితే అక్కర్లేదు నేను రాను వైకుంఠం అన్నాడు. అందరూ వైకుంఠం కోసం తపస్సు చేస్తుంటే నాకు వైకుంఠం అక్కర్లేదు, మరి ఏం చేస్తావయ్యా, ఈ నామం ఉన్నంతకాలం, ఈ నామం ఉన్నంతకాలం, శ్రీరామాయణం ఉన్నంతకాలం, ఎక్కడెక్కడ రామకీర్తన జరుగుతుందో అక్కడక్కడ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఇలా నమస్కార ముద్రలో హనుమ ఉంటాడు, అలా నేను ఉంటాను అని భూమండలం మీదనే ఉండిపోయాడు ఆంజనేయ స్వామి కదా. అంత భక్తి, అది కైంకర్య సామ్రాజ్య పట్టాభిషేకం. అలా మరి ఎంత గొప్ప కీర్తి అండి. సీతాదేవి ఎంతమంది కీర్తించారు, అబ్బా రాముడితోని సన్మానింపబడిన సీతాదేవి ఎంత కీర్తి. సీతాదేవి చేత 2 దంపతుల చేత సన్మానింపబడిన స్వామి హనుమ ఎంత కీర్తి. మరి ఇవాళకి వాళ్ళ కీర్తి చెప్పుకుంటున్నాం, మా కీర్తి చెప్పుకోవద్దా, మేము ఇంత కష్టపడి వ్రతం చేశాము, అందరూ తెలియొద్దా, అందరికి తెలిసి వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి ఎంతో గొప్ప ఫలాన్ని పొందాలి కృష్ణ, అందుకని అడుగుతున్నాం. ఓహో సన్మానం, ఇంకేం కావాలి, చేతి కంకణాలు కావాలి, చెవిదిద్దులు కావాలి, కన్నపూలు కావాలి, కుశకీర్తులు కావాలి, పాదాలకు ఆభరణం కావాలి, వస్త్రం కూడా కావాలి. మేకప్ అయి రెడీ అయ్యేవాళ్ళు, ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు, ముందు జ్యువెలరీ తర్వాత శారీయా, ముందు శారీ తర్వాత జ్యువెలరీయా, శారీ తర్వాత జ్యువెలరీ, ఇంకెవరైనా ఆప్షన్స్, అది క్రమంగా ఆడినా కలిసి చెప్తుంది. ముందు జ్యువెలరీ, కాజల పేర, రబ్బర్ సెట్, ముందు ఇవి చూసుకొని దీనికి తగ్గట్టుగా శారీ. చూడండి ఈ క్రమంలో చెవిదిద్దులు ఇవన్నీ అడిగి ఆ తర్వాత వస్త్రం కావాలి అనేది దీనికి తగ్గ మ్యాచింగ్ అది అడిగింది. ఓకే, అవన్నీ అడిగి ఆ తర్వాత ఇంకేమడిగింటారు, స్వామి అలా ఎలా ఉండాలంట, పాలల్లో తేలుతూ ఉండాలి అన్నం అంతా కూడా, పాయసం, నెయ్యి కూడా పూర్తిగా ఉండాలి,
ఎట్లా ఉండాలంటే ఆ పాయసాన్ని సేవిస్తుంటే అన్నం ఎక్కడ ఉన్నాయని చేపెట్టి వెతుక్కోవాలన్నమాట. అంతగా పాలు సమృద్ధిగా నెయ్యి సమృద్ధిగా ఉండాలి. ఎందుకు రెండో పాసం సమృద్ధిందా వయ్యత్తు వాళ్ళ నామం నింపావైకు నెయ్యున్నాం పాలున్నాం నాకాలే నీరాడి. కృష్ణుడు మా పక్కన లేనప్పుడు మాకు పాలు ఎందుకు నెయ్యి ఎందుకు కాటుకు ఎందుకు పూలు మాకు అక్కర్లే ఉన్నారు. కృష్ణుడు కలిశారు ఇవన్నీ అడుగుతున్నారు. మరి ఇంతమంది గోపికలు పాలు తాకుండా ఉంటే పాలు ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి నీళ్ళలో అన్నం ఉడికించడం కాదు, పాలల్లోనే అన్నం ఉడికించాలి, అందులో నెయ్యి ధారాళంగా ఉండాలి, ఎక్కడో చేపలు వెతుక్కుంటే కానీ అన్నం దొరకాలి. ఇలా తీస్తే పాలు నెయ్యి కలిసి ఇలా దాన్ని అనుభవిస్తూ ఉంటే నెయ్యి ఇక్కడి నుంచి ఇట్లా కారుతూ ఉండాలి. స్వామి ఆ పాయసం తర్వాత బైపాసే అవుతుంది మాకు. అంత కొలెస్ట్రాల్ అంత నెయ్యి అంటే నాకు బైపాస్ ఏం పర్వాలేదు, ఆవు నెయ్యి మంచిది. ఓకే, అలా కావాలి అండి. ఏమిటండి ఇందులో అంతరార్థం? ఏం కోరుతుంది గోదాదేవి? మన స్వరూపం ఏంటి, ఎలా ముక్తిని పొందాలి ఆ మార్గాన్ని చెప్తుంది. ఆచార్యులు సమాశ్రయం చేసే ముందు కంకణం కడతారు కదా, కంకణం కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే పంచ సంస్కారం విధి మొత్తం ఇందులో చెప్పబడింది కదా. తాపహ పుండ్రహ కథ నామ మంత్రో యాగశ్చ పంచమ. తాపము, పుండ్రము, నామము, అలాగే మంత్రము, యాగము, ఈ 5 ఇందులో చెప్పబడ్డాయి. ముందుగా కంకణం కడతారు. ఆ తర్వాత కర్ణాభరణ అన్నారు. అంటే చెవిలో ఆచార్యుడు మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఎన్ని మంత్రాలు? 3 మంత్రాలు. అష్టాక్షరి మహామంత్రం కదా, చెవి దిద్దుకి 8 రాళ్ళు ఉంటాయి అంటే అక్షాక్షరి మహామంత్రం అడతాం. ఆ తర్వాత కర్ణపూరు, ఇవి భోగానికి గుర్తు అంటే ఏంటి, ద్వయమంత్రం అని అడతాం. అష్టాక్షరి మహామంత్రాన్ని శుచిగా మడిగట్టుకొని భగవత్ సన్నిధిలో మనం వినియోగించాలి. ద్వయమంత్రాన్ని, ద్వయమంత్ర అర్థాన్ని ఎప్పుడంటే అప్పుడు మనం భావిస్తూ ఉండొచ్చు, కాబట్టి భోగం కలుగుతుంది. తర్వాత ఏమడిగారు? పాదాభరణాలు అంటే చర్మ శ్లోకం అని అర్థం కదా. దీని ద్వారా ఏం చెప్పబడింది? పంచ సంస్కారం చెప్పబడింది. సంస్కారం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును, ఒక యాపిల్ పండు, బేర్ ఫ్రూట్ మనం తినిపించినప్పుడు మార్కెట్లో కొనేసి యాసిడ్గా తినేసాం కదా, మనం దాన్ని చక్కగా కడిగి శుభ్రం చేసి దాన్ని కట్ చేసుకొని తింటాం. అంటే ఏంటి? సంస్కరింపబడి. సంస్కారం అంటే అర్థం ఏంటి? దాన్ని తినడానికి, స్వీకరించడానికి యోగ్యంగా దాన్ని తయారు చేస్తున్నాం. మరి అనంత కోటి జన్మాల్లో ఎన్నో పాపకర్మలు చేసినప్పుడు ఈ శరీరాన్ని యాసిడ్గా పరమాత్మ తీసుకోవాలంటే దీనికి సంస్కారం అక్కర్లేదా? కావాలి. అందుకే పంచ సంస్కారం. ఆచార సమాశ్రమం పొందితే హోమంలో శంకు చక్రాలు దత్తం చేసి బాహుమూలాల్లో శంఖాన్ని చక్రాన్ని పెడతారు. తద్వారా శ్రీమన్నారాయణ మనం చెందిన వాళ్ళము. దాని ద్వారా మంత్రాన్ని ఉపదేశిస్తారు, 3 మంత్రాలు. ఆ తర్వాత నామం, నామాను దాస అనే నామాన్ని ఉపదేశిస్తారు. ఆ తర్వాత కుండధారణ, ఆ తర్వాత యాగం, యజ దేవ పూజాయాం అని ధాతువు అంటే భగవత్ ఆరాధన. యజ్ఞం అంటే ఎంతసేపు అగ్నిహోత్రం నెయ్యి యజ్ఞం అర్థం కాదు. యజ దేవ పూజాయాం అని ధాతువు శరీరంలో పెట్టుకుని పోను. ఆ ధాతు ప్రకారంగా భగవద్ ఆరాధన ఎలా చేయాలి అనేది ఆచార్యుడి దగ్గర నుండి నేర్పిస్తాడు. ఇలా 5 రకాల సంస్కారాలు. శరీరానికి చేసే సంస్కారం, ఆత్మకు చేసే సంస్కారం. ఈ పంచ సంస్కారాన్ని పొందిన వాడే మోక్షం పొందడానికి అర్హుడు. ఏమంటే పంచ సంస్కారం పొందకపోతే మోక్షం రాదు అని చెప్తుంది శాస్త్రం. మరి అలాంటప్పుడు గజేంద్రుడు ఏ పంచ సంస్కారం పొందాడు? గజేంద్ర మోక్షం అని చెప్తున్నాం కదా, ఏం మోక్షం రాలేదా గజేంద్రుడికి? వచ్చింది కదా. మరి మీరు ఎలా సమర్థిస్తారు? పాయింట్ ఈజ్ వాలిడ్. గజేంద్రుడు ఎవరు? ఇంద్రజుమ్నుడనే మహారాజు. పూర్వజన్మలో మహావిష్ణు భక్తుడు, పంచ సంస్కార పరుడు. ఒక ఆచార్య అపచారం చేయడం వల్ల, అగస్త్య మహాముని యొక్క శాపం వల్ల గజరాజుగా పుట్టాడు. జాతి స్పరాహ అనుభవం భగవద్గీతలో వస్తుంది. కొంతమందికి కొన్ని జన్మల తాలూకు ఆ గుర్తులు ఉండిపోతాయి అనమాట. అంటే మనకి గుర్తు లేకపోవడం వల్ల వచ్చే నష్టమే లేదు, గుర్తు వస్తేనే చాలా చిరాకులు అది వదిలేసే. కానీ గజేంద్రుడికి ఇతను పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడు మహావిష్ణు భక్తుడు, ఆ జాతి స్పర అది ఉండడం వల్ల చివరిలో ఆయన శరణాగతి చేశాడు. శరణాగతి చేయడం ద్వారానే, పంచ సంస్కారం ద్వారానే మోక్షాన్ని పొందగలము అనే విషయం సుస్పష్టం. అలా లేకుండా కూడా పరమాత్మ పొందడం అనేది చాలా 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 కష్టంతో కూడుకున్న పని. అది ఎలాంటిదంటే, ఇక్కడ 2 లడ్డూలు పెట్టి ఈ లడ్డు మీరు తినాలి అంటే మీరు అలా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఈ లడ్డు తీసుకోవడం ఒక ప్రాసెస్, ఇక్కడి నుంచి తీసుకోవడం ఒక ప్రాసెస్. ఇక్కడి నుంచి రావడం ఈజీయా, అలా తిరిగి రావడం ఈజీయా? అంటే కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం ద్వారా మీరు మోక్షం పొందాలంటే అది జన్మలో సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మధ్యలో జారి పడిపోవచ్చు కూడా, అది సాధ్యం కాదు. కానీ ఆచార సంరక్షణ మూలంగా మనం వెళితే సులభం ఈ మార్గము అని మనకు ఆంతరాత్రంలో అనేక సంహితలు దీని గురించి మాట్లాడాయి. సంస్కారం యొక్క విశేషాన్ని సంహితలు పేర్కొన్నాయి, అంటే వేద భాగాల్లో పేర్కొనబడ్డాయి. మనకు భాగవతంలో కూడా వస్తుంది. ద్వాపర నక్షత్రం వెళ్ళినప్పుడు బలరాముడు అడుగుతాడు, కృష్ణ ఎవరైనా దర్శనం కూడా వస్తే ఏం చేయమంటావు అంటే
చక్రాంకితమైన వాళ్ళు మాత్రం లోకం అనుమతించన్నయ్య అని చెప్తారు కృష్ణుడు. అది పంచ సంస్కార మహిమ. ఇవన్నీ అడుగుతుంది గోదాదేవి అంటే ఏంటి అర్థం? పంచ సంస్కారం వల్ల భగవంతుని మనం పొందే ఒక మార్గం. తర్వాత దీంతో కూడి మేము పాయసాన్ని అనుభవించాలి అన్నారు. అంటే ఏమిటి అర్థం? పరమాత్మ ఆ వైకుంఠంలో నిత్యులతోని ముక్తులతోని ఏ భోగాలు అనుభవిస్తాడో అవన్నీ భూమి మీదనే గోపాలకులతోని సద్దులు ఆరగించి అనుభవింపజేశాడు కదా. వీళ్ళందరూ కార్తీక మాసం అనుభవించడానికి వెళ్ళారు. రకరకాల రైతులు తీసుకొచ్చారు. ఎట్లా ఉన్నారు? తామర పుష్పానికి మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణిక భాగంలో కృష్ణుడు కూర్చున్నాడు. చుట్టూ అందరూ గోపాలను కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళు ఎలా తింటున్నారన్న విషయాన్ని సుఖమహర్షి వర్ణిస్తాడు. వాళ్ళు తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేశారు. ఫస్ట్ కృష్ణ యొక్క ఆజ్ఞ కావాలి. కృష్ణ తీయాలా తీయాలి అనగా అందరూ తీసుకుని తింటారు. ఒకడు పూరిస్తుంటాడు. ఏం తెచ్చుకున్నాడు నువ్వు ఇవాళ? నేనా? మంచి గడ్డ పెరుగు, దానిలో ఆవకాయ, ఇది ఎట్లా ఉందో తెలుసా అని వాడు తినుకుంటూ ఈ వేళ నాటుకుంటూ చూపిస్తుంటాడు రుచులన్నీ కూడా కదా. ఇంకోటి ఉంటాడు, వాడికి ఆకలి ఎక్కువ, వాడు తెచ్చుకున్నప్పుడే అయిపోయింది. వాడు అంటాడు, అరే అసలు ఇది నిజంగా ఫ్రెండ్షిప్ అయినా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తెచ్చుకున్నాం అందరి మొత్తం క్లబ్ చేసేసి అందరం తినాలి, ఇదిరా నిజంగా ఫ్రెండ్షిప్ అంటే అందరూ క్లబ్ చేసి ఇంకోటి ఇంకా ఎక్కువ ఆకలి. వాడు అంటాడు, ఒరే ఒక బెట్ పెట్టుకుందాం. ఏంటా బెట్టు? 5గురి అన్నం ఎవరు తింటాడో వాడే గెలిచినట్టు. అప్పుడే సగం తినేసారు వీడు. అరే కష్టం రా ఇది అంటే, నేను తింటాను రా అంటాడు. ఒరే నువ్వు తినలేకపోయావో నువ్వు గుర్తుకుంటా ఉంటాడు. వీడు ఆల్రెడీ సగం తిన్నాడు, వీడు తెచ్చుతున్నారు, కుక్కుతున్నారు. వీడు అంటున్నారు, బా చాలా రా అన్నారు వీళ్ళంతా. అందరూ తినకపోతే గుర్తేసుకోవాలి. కుక్కి 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 అలా ఒక లింగిలో ఎవరు కృష్ణ ఇవాళ తీసుకొచ్చాను నీకోసం, ఒకసారి తిను అని కొంచెం అటు పెట్టి మళ్ళీ ఆ ఎందుకు చెప్తాను మళ్ళీ ముట్టి మళ్ళీ అక్కడ ముట్టి. ఇవన్నీ అసలు ఇదంతా నిత్యులు ముక్తులు ఎట్లా అనుభవిస్తారో ఆ అనుభవ భోగ్యం అంతా కూడా కృష్ణ పరమాత్మను అంత అవలీలంగా అనుభవించారు. ఆ గోకులంలో గోపాలకు ఏమీ తెలియని వారు, అంటే కృష్ణుడు మాత్రమే తెలిసిన వారు. ఇంగి మంగళాలు స్నానం చేశారు లేదో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, వాడు ఈ ముద్ద ఆ ముద్ద, వాడు మొత్తం తీసేసిన తర్వాత ఎవరే నాకు కొంచెం టీటుంటే ఇవ్వరా అని అది తీసుకోవాలి వీడు. ఇన్ని రకరకాలుగా విన్నారే, దేవతంతో చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఏం వీళ్ళు భాగ్యము కదా. ఈ లీలలన్నీ అనుభవించారు. బాల్య లీలలు మొత్తం కూడా యశోద అనుభవించింది కదా. అసలు ఏం తపస్సు చేసింది యశోద? నారద మహర్షి నోట్బుక్ పెట్టుకొని, యశోద చెప్పమ్మా నువ్వు ఏ జన్మల్లో ఏ తపస్సులు చేశావు, ఏ నోవును ఆచరించావు, ఏ గుడికి వెళ్ళావు, ఏ రామాయణానికి వెళ్ళావా, అక్కడ కూడా పాల్గొన్నావా, ఏం చేసావు చెప్పు, మేము కూడా చేస్తాం. లేకపోతే ఏంటండి, ఎన్న తపం చేయదనై என்ன தபம் செய்தனை யசோதா, என்ன தபம் செய்தனை எங்கும் நிறை பரபிரம்மம் அம்மா என்றழிக்க என்ன தபం செய்தனை. ఓ యశోద ఏం తపస్సు చేసావమ్మా నువ్వు? అన్ని లోకాలు రక్షించే స్వామి ఆ పరబ్రహ్మ స్వరూపము నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. ఏం తపస్సు చేశావు? దేవకి గర్భంలో జన్మించాడు, కానీ ఏం అనుభవించింది దేవకి? ఏమి అనుభవించలేకపోయింది. మొత్తం అనుభవించిందంతా కూడా యశోద అనుభవించింది. కాబట్టి ఈ భాషలో 2 నిమిషాలు ఉన్నాయి. మనం ఒక 2-3 నిమిషాల్లో దీన్ని క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. ముందు మంగళం పడతాడు. మాతృషాదిత్ర ప్రాణం భద్రకంగణ బాణయే విష్ణు చిత్త తనూజాయ గోదాయి మంగళం. వేదాంత వేద్యాయ మేఘశ్రావణ మూర్తయే పుంసా మోహన రూపాయ శ్లోకాయ మంగళం. స్వస్తి స్వామి కృష్ణ మీతో కలిసి మేమంతా ఆ పాశాన్ని తింటూ ఇదంతా ఖాళీలాగా మేము తింటూ ఉండాలి. పాలు అంటే భగవంతుని యొక్క గుణాలు, అన్నము అంటే భగవంతుని మనం అనుభవించే ఒక స్థితి, నెయ్యి అంటే ప్రేమ ప్రీతి స్నేహము, అది ఎట్లా ఉండాలి. మళ్ళీ వస్త్రం కూడా అడిగారు, వస్త్రం అంటే మంత్రార్థం అనమాట. అది తెలుసుకుని ఎప్పుడు భావిస్తూ ఉండాలి. నెయ్యి కారుతూ ఉండాలంటే ఈ అనుభవం ఎప్పుడు సాగుతూ ఉండాలి. ఇంకా ఏడిగింది గోదాదేవి, అసలు ఏం కోర వచ్చింది, ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. రేపు 2 పాఠశాలలో మనం దీన్ని ముగించుకుందాం. ఇవాళ ఈ ఉత్సవం పూర్తి కుడార ఉత్సవం అనేది చాలా విశేషమైన ఉత్సవం. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యథాశక్తి సన్మానం ఉంటుంది, దాసుల ద్వారా పుష్ప సన్మానం ఉంటుంది, రైట్, ఒక ప్రసాదం కూడా ఉంటుంది. దానికన్నా ముందు ఆ చిరంజీవి వికశ్రీ తిరుప్పావే అవధానం చేస్తుంది. ఓకేనా? ఈ గ్రంథం ఎవరైనా పట్టుకోవచ్చు. మీరు ఏదైనా నెంబర్ అడిగితే ఆ అమ్మాయి పాసురంలో 4 లైన్లు చదువుతుంది. ఓకే, లేదు పాసురంలో మొదటి లైన్ మీరు చెప్తే అది ఎన్నో నెంబర్లు చెప్పి 4 లైన్లు చదువుతుంది. ఓకేనా? ముందుగా ఇక్కడ కూర్చో, అదే భాస్కరాచార్య స్వామి గారు ఒక 3 నిమిషాలు పర్వాలేదా?
ఈసారి వెయిట్ చేయండి సార్. ఈ లోపల సరే సరే అడిగి అమ్మ ముందు మీతో స్టార్ట్ ఏమండి. ఏంటంటే మీరు ఏదన్నా 1 నుంచి 30 లోపల మీరు ఏదో ఒక నెంబర్ అడిగితే ఆ నెంబర్ పాస్వర్డ్ చదువుతుంది. సందర్భం చెప్పలేదు వ్యాకరణం నేను పెట్టుకున్నా అంటున్నారు. మీరు అడిగి పాస్ చేయండి అన్నమాట. ఎవరైనా పాస్ చేయండి, వేరే వాళ్ళు ఎవరైనా అడుగుతారు. ఓకేనా? ఓకే బట్ గమనిస్తారు. చెప్పు. கொடுத்தோன்னு சோழன வாசல் காப்பானே ஆயோ சிறுமேரோமுக்கு அரே பறை மாயன் மணிவண்ணன் என்னலை வாய்நேர்ந்தான் தூயமானந்தோ திருடப்பாடுவார் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசவிலை கவம் நீ கேளோ ரெம்பாவார். ఎవరైనా నెంబర్ వేరే నెంబర్ ఎవరైనా 3 ஓடியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் பாவைக்கு சாத்து நீராடினான் தீங்கினான் எல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஒழுங்கு பெரும் செங்கல் உண்டு கயல்களா. ఎవరైనా 27 கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடுபறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு கூறும் பரிசினாக சூடகமே தோள்களே தோடே செவிப்புவே பாடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடையெடுப்போம் அதன் பின்னே பாசோரு உடனே பேரு முழங்கி வருவாரா குடியிருந்து குளிர்ந்தேலோரெம்பாவாய். చెప్పు 4 లైన్లు 4 లైన్స్. నందగోపాలన్ మరుమగనే ఎవరైనా తిరుపతి తెలిసిన వాళ్ళు నెంబర్ అడగచ్చు. అన్ని ఉలగమలంగాడి పోతి చెన్నంగ చేయడం పోతి కొన్న
ఉడయాగన పోతి వెను పోతి సేవకమయ్యేది పరిగణవాన్ ఇను యా ఎవరైనా ఆ గ్రంథం పాస్ చేయండి, వారు చూసి అడుగుతారు. సో వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది కదా. 5వ పాస్లో అడుగుతున్నారు. మాయనే మన్నుబడ మధురమైందనై తూయ పెరునీర్ యమునై తురేయనై ఆయకం సేద దామోదరనై 20 முப்பத்து மூவர் அமரருக்கு முன் சென்ன கப்பம் தவிர்க்கும் கலியேதுள்ளடாய் செப்பமுடையாய் திறனுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலாதுள்ளடாய். అది ఇంగ్లీష్లోగా అంటే వీళ్ళు పాస్ అడుగుతారు. ఇంకెవరు అడిగేవాళ్ళు ఉంటే లేదు, రేపు కూడా వస్తుంది అది చెప్తుంది. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు 9 అంట. తూమని మాడలు చుట్టూ విలక్కెరియా తూపం కమలం తీరలే తూపం కమలం తీరలే మే కన్నలు అగలే పాసులలో మొదటి లైన్ అడగండి, నెంబర్ కూడా చెప్తుంది, 4 లైన్లు చెప్తుంది. ఆ గ్రంథం విజయ గారికి ఇవ్వండి, వారు చూసి అడుగుతారు. 60 క్వశ్చన్ నాయగనాయినంటే ఓపెనలే కోయిల్ కాపానే కొడితోను తోరణ వాసల్ కాపానే ఆయేసిరమేరో ముడి కదవం తాకిరవాయ్. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా ఎల్లే ఇలంగిలి అంట. ఎల్లే ఇలంగిలి వాడు అడిగారు. ఎల్లే ఇలంగిలి ఎన్ను మురంగుదియో సిద్ధనలే ఎన్నిన్నంగే పోదరిని வல்லை கட்டுரைகள் பண்டையும் காயலும் வல்லீர்கள் நீங்களே நானே கனாயுగా అడుగుతారు. ఇంక అడుగుతారు. 30% అడుగుతున్నారు. வங்க கடன் கடைந்த மாதவனை கேசவனை எங்கள் திருமுகத்து செய்திய அரசு அங்க பரிவட்ட வார்த்தை புதவை பயங்கமல் தந்தரிகள் பட்டத்திரான் போதை சொன்னான். అదే అర్థం, మీరు అడిగిన నాకు అర్థమైంది. ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఉంటే లాస్ట్ లో చెప్పిద్దామని అంటున్నారు. డన్. ఇంకెవరైనా అడుగుతారా? శ్రీనివాస్ కూడా అడగండి, లాస్ట్ అడిగిపోండి. ఒకటి ఇంకోటి అడిగిపోండి. அங்கன்மாய் ஞானதேசர் அபிமானவங்கமாய் வந்து நின் வல்லைப்பட்டிருக்கிறே செங்கம் இருப்பால் போல் வந்து தன்னை மிகவும் கீங்கிரிவாய் செய்த தாமரை பூ போலே. 24 ఎక్స్ప్లెనేషన్ చెప్పగలరా? గుర్తుందా? మన వీడియో చెప్పాను అన్ని కూడా చెప్పగలుగుతా. ముందు ఆళ్వారం పేరు మన జిఎస్టీలో చెప్పి లేచిన కూడా చెప్పుకోవచ్చు అవకాశం ఉంటే. ఆళ్వారం పేరు మన జిఎస్టీలో 24th పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది ఇంగ్లీష్ లో. Annualism is one of the most important pastimes in Sri Vaishnava Sampradaya. It is also called as the Mangala Shastra Pastram. It is recited in everyday Tiruvaradhana while performing Mangala Shastra. In the previous pastram, Gopikas and Andal request Bhagavan to walk towards the Simhasanam from the Shayana Mandir. But Andal, instead of requesting what they want, feels guilty of making Bhagavan walk towards the Simhasanam and sings Mangala Shasnam to his feet. Hence, she says, she recalls that in Kruta Yugam, Bhagavan took the Vikrama avatar to measure the world with his feet. And in Rama Avataram, he traveled all the way through forest by facing hardships. In Krishna Avataram, he killed Shakatasura by kicking Shakata with his feet. Hence, Andal says that with great bhakti comes great love. Andal నెక్స్ట్ టైం చేస్తుంది. ఒకసారి శ్రీత నువ్వు ఇక్కడ నిలబడి, ఇద్దరు నిల్చోండి. ఫస్ట్ శ్రీ విష్ణు సహస్రనామంలో 1 to 20 ఏదైనా నెంబర్ అడగండి. మీరు ఎనీ నెంబర్ సహస్రనామంలో అవిష్ణు 1 to 20 నెంబర్ అడగండి. ఏదో ఒకటి నెంబర్. అజ సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వాధిరక్షితః
विशाखप्रमेयात्मा सर्वयोगविनिश्चितः योगो योग विदाम नेता योगो योगविदां नेता प्रधान पुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवः पुरुषोत्तमः रुद्र बहुशिरा बभ्रुः नंबर 30 रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिस्सुचिश्रवाः अमृतस्सासतस्थानुः वरारोहो महातपाः మీరు ఏదో నెంబర్ అడగండి ఎనీ నెంబర్ 1 to 20 randomly 18 అట वेद्यो वैद्यस्य दायोगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः ఇక చాలా కృష్ణదాసు నామం ఒక 25 మంది నేర్చుకుంటూ ఉంటారు తిరుపతి మాత్రం కింద మాత్రం జయ శ్రీమన్నారాయణ అందరికీ దాసవాళ్ళు చెప్పండి అందరికీ దాసవాళ్ళు